మొత్తం ప్రపంచ నాగరికతలో మొట్టమొదటి మానవ ఆవాసం, మొట్టమొదటి ఊరు కట్టుకొని ప్రజలు ఆటవిక దశ నుంచి వచ్చి ఒక నాగరికత నేర్చుకుని ఊరు కట్టుకున్న మొట్టమొదటి ఊరు జెరికో. ఈ జోర్డాన్ ప్రాముఖ్యత, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ లో దీని ప్రాముఖ్యత ఏంటి సార్? ఈ జోర్డాన్ దేశం ఎందుకు ప్రాధాన్యత అంటే, ఇది అప్పట్లో మెసొపొటేమియా, సుమేరియా నాగరికతలో భాగమే కాకుండా యూదుల నాగరికతలో కూడా చాలా ప్రముఖ కేంద్రం. యేసుక్రీస్తు ఈ జోర్డాన్ నది ఒడ్డున, అంటే జోర్డాన్లోనే అల్మక్టాస్ అనే ఒక ప్రదేశం ఉంది జోర్డాన్లో. అక్కడ యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకుని కొన్ని సంవత్సరాల పాటు అక్కడే ఉన్నాడు. ఎన్ని రోజులు ఉంటే మనము అక్కడ చూడదగ్గ ప్రదేశాలన్నింటినీ కవర్ చేయొచ్చు? నిజానికి 1 వారం రోజులు కూడా సరిపోతాయి. బైజాంటిన్ ఎంపైర్ ఉన్నప్పుడు మదాబాలో మొట్టమొదటి చర్చి నిర్మాణం జరిగింది. అక్కడికి యేసుక్రీస్తు చాలాసార్లు వచ్చేళ్ళు ఆ ప్రాంతానికి. మోసెస్ ఈజిప్ట్ నుంచి యూదుల్ని, అక్కడ నిరంకుశత్వాన్ని తట్టుకోలేక యూదుల్ని తీసుకుని కొన్ని లక్షల మందితో జోర్డాన్కి వచ్చిన తర్వాత, జోర్డాన్లో నెబో కొండ అని ఒక చిన్న కొండ ఉంది. ఆ కొండ ఎక్కి చూసి ఆ పక్కనే ఇజ్రాయెల్ ఉంటుంది. ఇదే మన పవిత్ర భూమి, ఇదే ప్రామిస్డ్ ల్యాండ్ అని చెప్తాడు యూదులు. ఇంకా కొంతమంది ముస్లింలు ఏమనుకుంటారంటే మహమ్మద్ అక్కడి వాడే అని చెప్తారు. పెట్రా సిటాడెల్లో చాలా గొప్ప మ్యూజియం ఉంది. జోర్డాన్ యొక్క 6000 సంవత్సరాల చరిత్రని వాడు పొరలుగా చూపుతారు. లాంగ్వేజ్ అవన్నీ ఎట్లా ఉంటుంది? వాళ్ళు అరబిక్ భాష మాట్లాడతారు, ఇంగ్లీషు ఓకే. హలో, వెల్కమ్ టు 3 TV. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆయుర్వేద వైద్యులు అండ్ చరిత్రకారులు, లింగ్విస్ట్ కూడా డాక్టర్ రంగనాయకులు సార్ ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. మిడిల్ ఈస్ట్లో ఇంకొక మెయిన్ కంట్రీ ఒకటి బాగా వినిపించే పేరు జోర్డాన్. అవును. ఈ పొద్దున రీల్స్ చూస్తుంటే కూడా మొత్తం ఒక రాక్ సిటీ అని ఒకటి, దానికే అద్భుతమైన ఇదిగా చేసిన దాన్ని ఒక పెట్రా మార్చిన ఒకటి కనిపించింది. అదేంటా అని చూస్తే జోర్డాన్ అని అనిపించింది. పెట్రా. మీరు జోర్డాన్కి ఎందుకు వెళ్ళారు సార్? అప్పుడు నేను జోర్డాను వెళ్ళింది, నేను జోర్డాన్ చూద్దామని ఎప్పటి నుంచో ఉంది నా ప్రణాళికలో. జోర్డాన్ సందర్శన కూడా ఉంది, కానీ అవకాశం కోసం ఎదురు చూస్తున్నా. ఓకే. 2 ఏళ్ల క్రితం మా అబ్బాయి, నా కొడుకు డాక్టర్, వాడు MD తర్వాత FRCP డిగ్రీకి పరీక్ష రాశాడు. ఫెలో ఆఫ్ రాయల్ కాలేజ్ ఆఫ్ పెథాలజిస్ట్ అని. అది లండన్లో ఉంటుంది ఎగ్జామ్ మామూలుగా. లండన్ కేంద్రంలో అప్పటికే విద్యార్థుల సంఖ్య సరిపోయింది. జోర్డాన్ కేంద్రంగా అమ్మాన్, జోర్డాన్ రాజధాని అమ్మాన్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ జోర్డాన్లో సెంటర్ ఉంది. మీరు అక్కడ పరీక్ష రాస్తారా అని అడిగారు. అది పరీక్షమో రాయల్ కాలేజ్దే, ఇంగ్లాండ్ది. సరే అన్నాడు. సరే ఎందుకన్నా అంటే నేనే చెప్పాను, జోర్డాన్ అయితే ఒప్పుకో, జోర్డాన్ చాలా చారిత్రక ప్రదేశం, ఇరాక్ పక్కనే ఉంటుంది, సిరియా ఇరాక్ పక్కనే ఉంటుంది, ఇజ్రాయెల్ ఆనుకుని ఉంటుంది, చాలా గొప్ప ప్రదేశం, చూసొద్దాము చెప్పి. మా అబ్బాయి ఎగ్జామ్ కని సిద్ధమైతే అప్పుడు నేను, నా భార్య, మా అబ్బాయి ముగ్గురం కుటుంబంతో జోర్డాన్ వెళ్ళాం. జోర్డాన్ వెళ్ళి ఒక 2 వారాల పాటు జోర్డాన్ సందర్శించాం. జనరల్గా చాలా మంది టూరిస్టులుగా వెళ్ళి వస్తుంటారు, బట్ మీరు స్టడీ చేస్తుంటారు 3 దేశాల్లో వెళ్తే కూడా. ఈ జోర్డాన్ ప్రాముఖ్యత, ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ లో దీని ప్రాముఖ్యత ఏంటి సార్? ఎందుకంటే నేను చరిత్రకారునిగా ప్రపంచ చరిత్రలో చాలా ముఖ్యమైన అధ్యాయం సుమేరియన్, మెసొపొటేమియన్ నాగరికతలు ఇరాక్లో. ఇరాక్ను ఆనుకుని ఉన్న జోర్డాన్ కూడా ఆ కాలంలో సుమేరియన్ నాగరికతలో భాగమే జోర్డాన్ కూడా. అదేవిధంగా ఇజ్రాయెల్ అనేది అందరికీ తెలిసిందే. ఇజ్రాయెల్ దేశం మధ్యధరా సముద్రానికి, పశ్చిమ ఆసియాకి మధ్యలో ఉంటుంది. అది కూడా పశ్చిమాసియా దేశమే. ఇజ్రాయెల్లో కొన్ని వేల సంవత్సరాల ముందే యూదు సంస్కృతి అంతా వెలసిల్లింది. సుమేరియా, మెసొపొటేమియా నాగరికతలో కొన్ని తెగలే యూదులు, అరబ్బులు, వీళ్ళంతా కూడా వాళ్ళ తెగలే. అక్కడ సంచార జాతులు కూడా ఉన్నాయి, వాళ్ళని బెడౌన్స్ అంటారు. ఆ విధంగా ఆ మధ్యప్రాచ్యంలో లేదా మన పశ్చిమాసియాలో, ప్రధానంగా పశ్చిమాసియా అనే పదమే వాడదాం మధ్యప్రాచ్యం కంటే. ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళకి జపాన్ ఫార్ ఈస్ట్, ఇండియా ఈస్ట్, ఈ సిరియా, ఈ ప్రదేశాలన్నీ కూడా మిడిల్ ఈస్ట్. వాళ్ళ దూరాన్ని బట్టి ఆ మిడిల్ ఈస్ట్ అన్నారు. కానీ మన దృష్టిలో అది పశ్చిమాసియా ప్రాంతం, ఇప్పుడున్న గల్ఫ్, ఇదంతా కూడా. ఈ జోర్డాన్ దేశం ఎందుకు ప్రాధాన్యత అంటే, ఇది అప్పట్లో మెసొపొటేమియా, సుమేరియా నాగరికతలో భాగమే కాకుండా యూదుల నాగరికతలో కూడా చాలా ప్రముఖ కేంద్రం. క్రైస్తవంలో చాలా ప్రధానమైన భూమిక వహించింది. యేసుక్రీస్తు ఈ జోర్డాన్ నది ఒడ్డున, అంటే జోర్డాన్లోనే అల్మక్టాస్ అనే ఒక ప్రదేశం ఉంది జోర్డాన్లో. అక్కడ యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకుని కొన్ని సంవత్సరాల పాటు అక్కడే ఉన్నాడు. అక్కడే మదాబా అని ఇంకొక ప్రాంతం ఉంది, ఈ జోర్డాన్ రాజధాని అమ్మాన్కి చాలా సమీపంలో. మదాబాలో ఇప్పటికీ కూడా 70% మంది క్రైస్తవులే ఉంటారు. జోర్డాన్ అంతా ఇస్లాం అయినా కూడా అక్కడ క్రైస్తవులే ఉంటారు. బైజాంటిన్ ఎంపైర్ ఉన్నప్పుడు మదాబాలో మొట్టమొదటి చర్చి నిర్మాణం జరిగింది. అక్కడికి యేసుక్రీస్తు చాలాసార్లు వచ్చేళ్ళాడు ఆ ప్రాంతానికి అంతా. కాబట్టి అది యేసుక్రీస్తు తిరిగిన నేలగా
అదేవిధంగా పాత బైబిల్లో, పాత నిబంధన ప్రకారం బైబిల్లో మోసెస్ ఈజిప్ట్ నుంచి యూదుల్ని, అక్కడ నిరంకుశత్వాన్ని తట్టుకోలేక యూదుల్ని తీసుకుని కొన్ని లక్షల మందితో వాళ్ళ పవిత్ర భూమిని వెతుక్కుంటూ వచ్చాడని, ఎర్ర సముద్రం చీలి దారిచ్చిందని మనం చదువుతాం చరిత్రలో. వాళ్ళు జోర్డాన్కి వచ్చిన తర్వాత జోర్డాన్లో నెబో కొండ అని ఒక చిన్న కొండ ఉంది. ఆ కొండ ఎక్కి చూసి ఆ పక్కనే ఇజ్రాయెల్ ఉంటుంది. ఇదే మన పవిత్ర భూమి, ఇదే ప్రామిస్డ్ ల్యాండ్ అని చెప్తాడు యూదులకి. మోసెస్ అక్కడ దాకా వచ్చాడు. ఆ నెబో కొండ జోర్డాన్లో ఉంది. అంటే పాత నిబంధనలో ఉన్న నెబో కొండ యేసుక్రీస్తు నడయాడిన ప్రదేశం, అతను బాప్తిస్మం పొందిన ప్రదేశం, అక్కడ బైజాంటిన్ ఎంపైర్లో కట్టిన అనేక ఇవి, వాటితో పాటుగా పెట్రా అనే ఒక గొప్ప ప్రదేశం. పెట్రా అనేది ఏమిటంటే అక్కడ కొండలు, బాగా ఎర్రటి కొండలు, చీలి నదులు ప్రవహించి చీలి గుహలుగా ఉంటుంది. అక్కడ నబాటియన్ ఎంపైర్ అని ఆ రోజుల్లో క్రీస్తు శకం 1-2 శతాబ్దాల్లో 4వ శతాబ్దం దాకా గొప్ప సామ్రాజ్యం వెలిసిల్లింది పెట్రాలో. ఎందుకంటే అక్కడ ఈజిప్ట్ నుంచి మధ్య ఆసియా రావడానికి, పశ్చిమాసియా రావడానికి, అదేవిధంగా ఐరోపా, రోమ్ నుంచి ఆసియా రావడానికి, రాకపోకలు జరగడానికి అదొక సంధి ప్రదేశం. ఆ పెట్రా నుంచే రావాలి. ఇంకా కొంతమంది ముస్లింలు ఏమనుకుంటారంటే మహమ్మద్ అక్కడి వాడే అని చెప్తారు పెట్రా, అక్కడ ఖురాన్లో వర్ణనను బట్టి. నిజానికి సౌదీ అరేబియాకి చాలా 1000 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది ఇది. ఎందుకంటే జోర్డాన్కి తూర్పుగా ఇరాక్ ఉంటుంది, దక్షిణంగా సౌదీ అరేబియా ఉంటుంది, పశ్చిమంగా ఇజ్రాయెల్ ఉంటుంది, ఉత్తరంగా ఈ సిరియా, లెబనాను ఈ దేశాలు ఉంటాయి. అంటే జోర్డాన్ చాలా కీలకమైన ప్రదేశం. నిజానికి అమ్మానికి పాత పేరు ఏంటంటే ఫిలడెల్ఫియా, ఫిలిస్తీన్. ఫిలిస్తీన్ అనే బైబిల్లో ఉన్న పేరు ఫిలిస్తీన్. అది దాని నుంచే పాలస్తీనా అనే పేరు వచ్చింది. ఫిలడెల్ఫియా వింటుంటాం సార్ మనం. ఫిలడెల్ఫియా, అమ్మాన్కి పాత పేరు ఫిలడెల్ఫియా. ఇప్పుడు అమెరికాలో ఫిలడెల్ఫియా అనే పేరు ఇక్కడ నుంచి వచ్చింది. ఇప్పుడు అమ్మాన్కి ఫిలడెల్ఫియా అనే పేరు ఒకప్పుడు ఉండేది. ఫిలిస్తీన్ అని కూడా అనేవాళ్ళు దాన్ని. కాబట్టి జోర్డాన్ అనే దేశం అది చాలా పెద్ద దేశమే, మరీ పెద్ద దేశం. మనకు తెలంగాణ కంటే ఇంకొంత చిన్నగానే ఉంటుంది. ఈ జోర్డాన్ దేశంలో ఎడారి ప్రాంతం ఉంది తూర్పుగా అంతా. పశ్చిమంగా జోర్డాన్ నది ఒడ్డున ఈ గ్రామాలు ఇవన్నీ ఉన్నాయి. ఈ అమ్మాన్ నగరం చాలా పెద్ద నగరం. అమ్మాన్ రాజధాని దాదాపు ఈ 40 లక్షల జనాభాతో ఉంటుంది. చాలా చక్కటి రహదారులతో రింగ్ రోడ్డు వేసి, మన హైదరాబాద్ లాగా మంచి రింగ్ రోడ్డు ఉంది దానికి అమ్మాన్కు. అమ్మాన్లో చాలా గొప్ప ప్రదేశాలు ఉన్నాయి తిరిగి చూడటానికి. అక్కడ మ్యూజియంస్ చాలా గొప్పవి. మీరు డెడ్ సీ స్క్రోల్స్ అని ఇంగ్లీష్లో మీరు వినుంటారు. చరిత్రకారుడిగా వాటి ప్రాధాన్యత నాకు తెలుసు. అంటే మృత సముద్ర లేఖనాలు అంటాం తెలుగులో. అంటే యేసుక్రీస్తు ఉన్న సమయంలో, అంటే 1వ శతాబ్దం లేదా అంతకు ముందు కూడా అక్కడున్న యూదులు వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ చరిత్రని, వాళ్ళ భావాలని, వాళ్ళ దార్శనికాన్ని వాళ్ళు రాసి పెట్టారు. మామూలుగా వాళ్ళు ఒక మట్టి పెంకుల మీద రాసేవాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేశారంటే వీటిని జాగ్రత్తగా పదిలపరచడానికి ఒక కుండల్లో పెట్టి వాటిని ఒక గుహలో పదిలపరిచారు. ఆ డెడ్ సీ పక్కన మృత సముద్రం అని. ఆ సముద్రం కూడా ఎంత ఉంటుంది, 80 కిలోమీటర్ల పొడవు, 15 కిలోమీటర్ల వెడల్పుతో ఒక డెడ్ సీ ఉంది. అది సరిగ్గా జోర్డాన్కి ఇజ్రాయెల్కి మధ్యలో ఉంటుంది. ఆ డెడ్ సీ ఎందుకంటారంటే అందులో లైఫ్ ఉండదు, అందులో ఉప్పు శాతం ఎక్కువ ఉండి ప్రాణులన్నీ చనిపోయి ఉంటాయి. మనం సముద్రంలోకి పోయినా కూడా మనం ఈత కొట్టకల్లా తేలే ఉంటాం, నీటి మీద తేలి ఉంటాం, పడుకోవచ్చు. డెడ్ సీ మీద పడుకుని వార్తాపత్రిక చదువుకోవచ్చు. ఆ డెడ్ సీ ఉంది. ఆ డెడ్ సీ ఆనుకుని ఉన్న కొండల్లో ఈ డెడ్ సీ స్క్రోల్స్, ఈ రాత ప్రతులన్నింటినీ రాగిరేకు మీద, మట్టిని మీద అన్ని లిఖించి వాళ్ళు జాగ్రత్తగా దాచిపెట్టారు. వాటిని కేవలం కొన్నేళ్ల క్రితమే, 100 ఏళ్ల క్రితమే వాటిని కనుగొన్నారు. అవి చరిత్రకారుల చేతికి వచ్చినాయి. వాటిని విశ్లేషించి చదివారు. అలెగ్రో అనే ఒక బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ వాటిని విశ్లేషించి వాటి గురించి అనువాదం చేశారు వాటి మీద. నేను ఆ పుస్తకం డెడ్ సీ స్క్రోల్స్ పుస్తకం చదివాను. ఆ డెడ్ సీ స్క్రోల్స్లో ఉన్న కాపర్ స్క్రోల్, ఆ రాగిరేఖ మీద రాసింది అమ్మాన్లో మ్యూజియంలో ఉంది. అది చాలా అపురూపమైంది. కేవలం ఆ ఒక్క డెడ్ సీ స్క్రోల్ చూడటానికే మనం జోర్డాన్ సందర్శించవచ్చు. అది ఒకే ఒక ప్రత్యేకమైన హాల్లో డెడ్ సీ స్క్రోల్స్ పెట్టారు ఆ మ్యూజియం. కాబట్టి ఆ జోర్డాన్లో ఉన్న సౌకర్యం ఏమిటంటే, జోర్డాన్ వీసా అప్లై చేసినప్పుడు 8,000 రూపాయలు అడుగుతాడు జోర్డాన్ వీసాకి. వీసాతో పాటు జోర్డాన్లో ఉన్న అన్ని సందర్శన కేంద్రాలు సందర్శించడానికి పాస్ కూడా అందులోనే ఉంటుంది. దాన్ని జోర్డాన్ పాస్ అన్నాడు. జోర్డాన్ పాస్ అంటే జోర్డాన్లో మీరు మ్యూజియంస్, హిస్టారికల్ ప్లేసెస్ అన్నీ చూడొచ్చు. వాటితో పాటుగా వీసా అన్నీ కలిపి 8,000 రూపాయలకి ఇస్తాడు. కాబట్టి అమ్మాన్లో దిగగానే
మీరు ఏ మ్యూజియం కైనా వెళ్ళొచ్చు ఫ్రీగా. దేశంలోకి ఎంటర్ అవ్వడానికి కూడా అదే పాస్పోర్ట్. కాబట్టి ఈ పెట్రా అనే నబాటియన్ ఎంపైర్ ఆ రోజుల్లో ఉన్న ఈ గొప్ప శిల్ప చాతుర్యం ఉన్న ఒక విశాలమైన ప్రాచీన నగరం అది. ఇప్పుడు ఎవరు మనుషులు ఉండరు, కేవలం టూరిస్టులు తప్ప. అది మీరు ఒక రోజులో చూడలేరు. అందుకని వాడు ఒక రోజుకు 2 రోజులకి 3 రోజులకి పాస్ ఇస్తాడు. ఒక రోజుకైతే 8,000, 2 రోజులకైతే 10,000, 3 రోజులకి 12,000 రూపాయలు, ఆ విధంగా పాస్ ఇస్తాడు. అది మీరు 3 రోజుల పాటు తిరగవచ్చు. మనకు హంపి శిథిలాలు ఎలా అయితే విస్తరించి ఉన్నాయో ఆ విధంగా పెట్రా ఆ శిథిలాలు, నబాటియన్ ఎంపైర్ శిథిలాలు చాలా గొప్పగా ఉంటాయి. ఇవి రాతిలోనే వాళ్ళు పెద్ద పెద్ద భవనాల నిర్మాణం జరిగింది. తర్వాత రాతిలోనే ట్రెజరీ కట్టారు. తర్వాత పెద్ద యాంఫీ థియేటర్లు, అంటే మెట్లుగా పెట్టి అక్కడ నాటకాలు వేయడానికి, ఇవన్నీ కూడా ఒక అంతరించిన ప్రాచీన నగరం అది. ఆ నగరం సరిగ్గా తూర్పు పడమర ఉత్తర దక్షిణాలుగా అది వాణిజ్య కేంద్రం కూడా. ఆ పెట్రా చూడవచ్చు. అదేవిధంగా ఎడారిలో వెళ్తే ఎడారిలో చూసేటివి కూడా ఉన్నాయి మనకు. మధ్యలో పెద్ద బండరాయి ఉంటుంది. ఆ బండరాయిని ఒక ఇంటిలాగా చేసి ఉంటారు అంతే. చుట్టూ ఎడారి ఉంటుంది, ఒంటెలు ఉంటాయి, అక్కడ తిరగడానికి గాడిదలు ఉంటాయి. ఎక్కువగా పెట్రాలో ఎక్కువ దూరం నడవాలి. పెట్రాలో నడవాలంటే మీరు టికెట్ తీసుకున్న తర్వాత కనీసం 4 కిలోమీటర్ల దూరం నడిస్తే గానీ మీరు ఆ ట్రెజరీ ప్రదేశం అది ఇది చూడలేం. మళ్ళీ తిరిగి ఒక రోజులో మీరు 10 కిలోమీటర్లు నడవగలిగితే పెట్రాలో కొంత బాగా చూడొచ్చు. మీరు 3 రోజులు వరుసగా నడిస్తే ఇంకా అనేక ప్రదేశాలు చూడటానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఈజిప్షియన్ స్కల్ప్చర్తో కూడా గుళ్ళు ఉన్నాయి అక్కడ పెట్రా. కాబట్టి ఈ జోర్డాన్ చరిత్రలో చాలా ముఖ్యమైన ప్రదేశం అది. ఎన్ని రోజులు ఉంటే మనము అక్కడ చూడదగ్గ ప్రదేశాలన్నింటినీ కవర్ చేయొచ్చు? నిజానికి 1 వారం రోజులు కూడా సరిపోతుంది. మా అబ్బాయి పరీక్షలు రాస్తున్నాడు కదండి, 2-3 రోజులు మేము ఎక్కడికి వెళ్ళలేదు. కానీ 1 వారం రోజులు ఉండి జోర్డాన్లో ముఖ్యమైన ప్రదేశాలన్నీ చూడొచ్చు. అంటే ముఖ్యంగా జోర్డాన్ రాజధాని అమ్మాన్లో కొన్ని మ్యూజియంస్ ఇవి. తర్వాత జోర్డాన్లో అన్నిటికన్నా ముఖ్యమైన ఒక ప్రదేశం ఉంది, సిటాడెల్ అంటారు దాన్ని. ఆ సిటాడెల్ అనే దాంట్లో చాలా లేయర్స్ ఉంటాయి, అంటే అనేక పొరలు. సుమేరియన్ నాగరికతకు చెందిన పొరలు, బైజాంటిన్ నాగరికతకు చెందినవి, అక్కాడియన్ నాగరికతకి చెందినవి, తర్వాత ఇస్లాం వచ్చిన తర్వాత ఇట్లా అనేక పొరలు మనకు ఆ సిటాడెల్ అనే ప్రదేశంలో. ఆ సిటాడెల్ అనేది అమ్మాన్ నగరంలో మధ్యలో ఉంటుంది. పొరలు అంటే ఏంటి సార్? పొర అంటే మనం భూమిని తవ్వినప్పుడు కొన్ని వందల సంవత్సరాల తర్వాత మట్టి పేరుకుంటూ పోతుంది. ఎందుకంటే ప్రజలు ఆవాసం ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఉన్న చెత్త అంతా బయట పడేస్తూ ఉంటారు, మళ్ళీ అక్కడే ఉంటారు. నిజానికి ఒక గ్రామం ఉందనుకోండి, ఒక గ్రామంలో 100 మంది జనాభా ఉన్నారు. ఆ గ్రామానికి పంటలు బండి, ఆహారం ఇవన్నీ వస్తాయి గ్రామానికి. ప్రజలన్నీ వాడుకుని ఆ మట్టి ఇవన్నీ వాడుకుని మళ్ళీ పడేస్తూ ఉంటారు చెత్త. కొన్ని 200-300 సంవత్సరాలకి ఆ గ్రామం అంతా దిబ్బలాగా ఎత్తుగా తయారవుతుంది, ఎందుకంటే మనం వేసే వస్తువులతో. ఆ విధంగా ఇట్లా దిబ్బలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ ఒకప్పుడు మానవ ఆవాసాలు. ఎక్కడైనా భారతదేశంలో కూడా మీరు ఉత్తర దేశానికి వెళ్ళేటప్పుడు ఎక్కడైనా చూస్తే దిబ్బ బాగా ఉంది అంటే అది ఒకప్పుడు మానవ ఆవాసం అని తెలుస్తుంది మనకు. అక్కడ తవ్వితే మనకు మట్టి కుండలు అవి ఇవన్నీ దొరుకుతాయి. కొంతకాలం తర్వాత ఆ గ్రామాన్ని వదిలేసేయచ్చు, కొంతమంది ఇప్పటికీ అట్లాగే ఉండొచ్చు. అట్లా సిటాడెల్ అనే ప్రాంతంలో తవ్వకాలు చేస్తే 6,000 సంవత్సరాల లేయర్స్ సిటాడెల్లో మనకు కనిపిస్తాయి. బైజాంటిన్ చర్చిలు ఉన్నాయి. తర్వాత ఇస్లాం ఇవన్నీ పుట్టక ముందు హెర్కులిస్ టెంపుల్ అని గ్రీక్ దేవతలకి హెర్కులిస్ టెంపుల్ ఉంది. హెర్కులిస్ టెంపుల్ పడిపోయింది. హెర్కులిస్ విగ్రహం కూడా చాలా పెద్దది, రాతి విగ్రహం ముక్కలైపోయి ముక్కలు మిగిలినాయి అక్కడ. హెర్కులిస్ టెంపుల్ యొక్క పెద్ద పెద్ద భారీ స్తంభాలు ఇప్పటికీ ఇంకా సిటాడెల్లో నిలిచి ఉన్నాయి. సిటాడెల్లో చాలా గొప్ప మ్యూజియం ఉంది. జోర్డాన్ యొక్క 6,000 సంవత్సరాల చరిత్రని వాడు పొరలుగా చూపుతాడు ఆ జోర్డాన్ మ్యూజియంలో. సిటాడెల్లోనే ఆ మ్యూజియం ఉంది. కాబట్టి అమ్మాన్లో చూడదగిందంటే సిటాడెల్. అట్లాగే యూనివర్సిటీ ఆఫ్ జోర్డాన్ అమ్మాన్లో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ చాలా అడ్వాన్స్డ్ యూనివర్సిటీ అది. అక్కడ స్త్రీలు చాలా అడ్వాన్స్గా ఉన్నారు, అంటే స్త్రీలు బాగా చదువుకున్నారు. మనకు అనేక ఇస్లాం దేశాల్లో కనిపించినట్టుగా వాళ్ళకు ముసుగులు వేసుకోవడం ఇవన్నీ ఏం లేదు. ఇస్లాం అంటామా సార్, లేకపోతే క్రిస్టియన్ రెండు ఉన్నారు అక్కడ? లేదు, ఇస్లామే ప్రధానంగా. జోర్డాన్లో ముస్లిమ్సే ఉన్నది. ఇప్పుడున్న ప్రభుత్వం హషిమైట్ సామ్రాజ్యం అంటారు. ఆ రాజు మొహమ్మద్ ప్రవక్త మక్కా మదీనాలో ఎవరైతే ఇస్లాంని ప్రవచించారో వాళ్ళ యొక్క 41 తరం వాళ్ళు ఇప్పుడు రాజు. అంటే అక్కడ జోర్డాన్లో రాజు అంటే ప్రజలకు చాలా గౌరవం ఉంటుంది, ఎందుకంటే మొహమ్మద్ ప్రవక్త వంశీకులు వాళ్ళు 41 తరం ఉన్నది. అదే లీనియేజ్ వాళ్ళకి. సౌదీ అరేబియా పక్కనే. వాళ్ళు మక్కా మసీద్ చాలా తరచుగా
వెళ్తూ ఉంటారు, అంతా ముస్లిం. కానీ అక్కడ క్రైస్తవులు కూడా చాలా గొప్ప సంఖ్యలో ఉన్నారు. ఎందుకంటే పక్కన ఇజ్రాయెల్ ఉంది, క్రైస్తవం పుట్టింది అక్కడే, జోర్డాన్ లోనే పుట్టింది క్రైస్తవం. మీరు మోజెస్ చెప్పారు. జోర్డాన్ నది ఒడ్డున్న అల్ మక్తాస్ ప్రాంతంలో అది పెద్ద టూరిస్ట్ కేంద్రం. ఐరోపా, అమెరికా నుంచి చాలా మంది, వందల మంది టూరిస్టులు వస్తారు. ఆ టూరిస్టులు, నేను యేసుక్రీస్తు తిరిగిన ఆ బాప్తిస్మం పొందిన ఆ ప్రదేశంలో నేను, నా భార్య, మా అబ్బాయి, మేము కూడా తిరిగాం ఒక రోజు అంతా. చాలా మంది ఇంగ్లీష్ వాళ్ళని, జర్మనీ వాళ్ళని, అమెరికా వాళ్ళని చూశాను. వాళ్ళు అక్కడ మట్టిని సేకరించి దాచుకుంటున్నారు. అడిగితే ఎందుకంటే ఈ నేల ఇక్కడ యేసుక్రీస్తు తిరిగిన నేల ఇది. వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు క్రైస్తవ మతంలో బాగా అభిమానం ఉన్నవాళ్ళు. మట్టిని తీసుకుని వాళ్ళు కూడా అల్ మక్తాస్ టూరిస్ట్ కేంద్రంలో అక్కడ మట్టిని అమ్ముతున్నారు. వాళ్ళు ఆ మట్టిని తీసుకుపోయే వాళ్ళు ఉన్నారు. అంటే అంత పవిత్రమైన ప్రదేశం, జీసస్ నడయాడిన నేల అనేది వాళ్ళకు. తర్వాత అక్కడ ఒక ఊట ఉంది, ఊట నీరు. ఆ ఊట నీరు చాలా తీయగా ఉంటుంది. ఆ ఊట నీరు బైబిల్లో ఒక చోట చెప్పాడు, ఆ ఊట నీరు తాగిన వాడికి జీవితంలో ఇక దప్పిక కాదు అని. అంటే ఆ విధంగా చెప్పాడు. ఆ ఊట నీరు అక్కడే ఉంటుంది, అల్ మక్తాస్ అంత బాగుంటుందని. అక్కడ నుంచి కొద్దిగా నడిస్తే పక్కన జోర్డాన్ నది ఉంది. జోర్డాన్ నది అక్కడ ఎక్కువ విశాలంగా ఉండదు. జోర్డాన్ నది కుంచుకుపోయి కేవలం 4-5 మీటర్లే ఉంది, వెడల్పు ఎక్కువ లేదు. ఆ జోర్డాన్ నది మృత సముద్రంలోకి, డెడ్ సీలోకి ప్రవహిస్తోంది. ఆ నది లోతు కూడా లేదు, 4-5 మీటర్లు నడిచి అవతలకి పోవచ్చు. కానీ నడిచి అవతలకి పోవటానికి వీలేదు. అవతల ఇజ్రాయెల్, అక్కడ ఇజ్రాయెల్ వాడు ఒక కాన్సులేట్ కట్టి అక్కడ జెండా ఎగరేసాడు. జోర్డాను, ఇజ్రాయెల్ పక్క పక్కనే ఉంటాయి రెండు. తర్వాత మీరు చరిత్రలో ఇంకొక జెరికో అనే పేరు వింటారు. జెరికో అనేది మొత్తం ప్రపంచ నాగరికతలో మొట్టమొదటి మానవ ఆవాసం. మొట్టమొదటి ఒక ఊరు కట్టుకుని ప్రజలు ఆటవిక దశ నుంచి వచ్చి ఒక నాగరికత నేర్చుకుని ఊరు కట్టుకున్న మొట్టమొదటి ఊరు జెరికో. మొట్టమొదటి ఊరు జోర్డాన్ లో ఉంది. అయితే జోర్డాన్ పక్కన ఇజ్రాయెల్ లో ఉంటుంది. ఇది జోర్డాన్ నది ఉంది, నదికి అవతల జెరికో ఉంటుంది, యువతల జోర్డాన్. అది చూడొచ్చా సార్? అది చూడాలంటే ఇజ్రాయెల్ వీసా ఉండాలి. మనకు కనిపిస్తూ ఉంటుంది ఎదురుగా. అది ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఆ ఊరు కనిపిస్తుంది. ఆ ఊరు మొట్టమొదటి ఊరు అది, జెరికో అనేది. జెరికో ఆవాసం అనేది చరిత్రలో మొట్టమొదటి మానవ ఆవాసం. అటువైపు అంతా ఇజ్రాయెలే. అటు పాలస్తీనా వాళ్ళకి మాత్రం వీసా అక్కర్లేదు. పాలస్తీనా వాళ్ళు వెళ్ళి వస్తూ ఉంటారు. మన భారతీయులకు వీసా ఉండాలి, వీసా లేకుండా అవతలకి పోలేము. కానీ అక్కడ సమీపంలోనే ఉంటుంది, చాలా సమీపంలో. దానికి వేరే వీసా తీసుకోవాలి. కానీ జోర్డాన్కి చాలా మంది వచ్చేది, నేను చూసిన ఇప్పుడు ఇరాన్ కానీ, ఈజిప్ట్ కానీ, ఇవన్నీ దేశాల్లో చూస్తే పశ్చిమాసియాలో ఎక్కువ మంది టూరిస్టులు జోర్డాన్కి వస్తున్నారు. జోర్డాన్ కూడా అమెరికాతో, పశ్చిమ ఐరోపాతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు ఇజ్రాయెల్ పక్కన ఉన్నా కూడా వాళ్ళు 1988లోనే ఇజ్రాయెల్తో సంధి చేసుకున్నారు, పీస్ ట్రీటీ చేసుకున్నాడు, శాంతి ఒప్పందం చేసుకుని మేము పోటాడుకోవద్దు. వాళ్ళు ఆక్యుపైడ్ టెరిటరీని ఇజ్రాయెల్లో ఉంది, అదంతా ఒకప్పుడు జోర్డాన్ది ఆక్యుపైడ్ టెరిటరీ, ఇజ్రాయెల్లో ఉంది. వాళ్ళు దాన్ని లాక్కున్నారు అప్పట్లో 60లో. తర్వాత ఎప్పుడు ఇట్లా గొడవలు పడుతుంటే దేశం అభివృద్ధి చెందదు కదా అని అమెరికా ప్రోద్బలంతో అనుకుంటాను 88లో వాళ్ళు 94 అంతా అయిపోయింది పీస్ ట్రీటీ. వాళ్ళు ఒకరి మీద ఒకరు దాడి చేసుకోరు. ఇజ్రాయెల్ ప్రశాంతంగా ఉంటుంది, ఇజ్రాయెల్ ఎప్పుడు గొడవలు ఉండవు. ఇజ్రాయెల్కి మేము ఎయిర్పోర్ట్లో దిగగానే ఎక్కడి నుంచి వచ్చారని చూశాడు. ఇండియన్ పాస్పోర్ట్ అంటే వీసా ఉన్నా కూడా ప్రాసెసింగ్ టైం పడుతుంది అన్నాడు. వెంటనే పాస్పోర్ట్ తిప్పేస్తే అమెరికన్ వీసా కనపడింది. నా పాస్పోర్ట్లో అమెరికా వీసా కూడా ఉంటుంది, నేను ఎప్పుడైనా అమెరికా వెళ్ళి రావచ్చు, ఒక 10 ఏళ్ళ వీసా ఉంటుంది. మీకు యుఎస్ వీసా ఉంది కదా అన్నాడు. యుఎస్ వీసా ఉంటే ఇంకెందుకు రండి ముందు తీసుకెళ్ళాడు. అంటే అమెరికా వాళ్ళకి జోర్డాన్లో అమెరికా అన్న, పశ్చిమ ఐరోపా అన్న చాలా గౌరవం వాళ్ళకి. అమెరికన్ వీసా ఉందంటే వాడు వీసా అక్కడికక్కడ కూడా ఇస్తున్నాడు వీసా, మనం ఇక్కడ కూడా తీసుకోకర్లేదు. ఆ విధంగా ఈ జోర్డాన్కు ఆ దేశాలతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. టూరిస్టులు వేల సంఖ్యలో వస్తున్నారు. మేము పెట్రా గుహలకు వెళ్ళినప్పుడు, ఆ పెట్రా గుహలకు వెళ్ళాలంటే కొండలో ఆ మధ్య లోయలో నడవాలి. ఆ లోయ వెడల్పు మీకు ఒక 10 మీటర్ల కంటే ఎక్కువ ఉండదు. అది తిరునాళ్ళలాగా వేల మంది టూరిస్టులు వస్తున్నారు. అంటే అంత జన సందోహం అక్కడ, టూరిస్టుల సందోహం. అప్పట్లో మోసెస్ తీర్చుకోలేనట్టుగా వీళ్ళు అలా కనిపిస్తుంది. ఆ విధంగా వస్తున్నారు. అంటే వీళ్ళంతా కూడా అమెరికన్లో ఎక్కువ ఉన్నారు. వాళ్ళలో అమెరికన్స్, బ్రిటిషర్స్, జర్మనీ వాళ్ళు, ఫ్రాన్స్ వాళ్ళు. జోర్డాన్ మాత్రం చాలా అద్భుతంగా ఈ టూరిజంతో అభివృద్ధి చెందింది. లాంగ్వేజ్ అవన్నీ ఎట్లా ఉంటుంది? వాళ్ళు అరబిక్ భాష మాట్లాడతారు, ఇంగ్లీష్ ఓకే, మనకు కొద్దిగా టూరిజం పెరిగిన చోట ఇంగ్లీష్ కూడా అవసరం కాబట్టి ఇంగ్లీష్ కూడా మాట్లాడతారు. ఫుడ్ అవన్నీ ఎలా ఉంటాయి సార్? అక్కడ జోర్డాన్లో మాంసాహారం ఎక్కువ, మామూలుగా శాకాహారం కూడా మనకు బాగా దొరుకుతుంది.
మంచి ఆహారం దొరుకుతుంది. పెటా అంటారు, వాళ్ళ రోటీని పెటా అంటారు. ఓకే. అక్కడి నుంచే పెటా అనే రోటీ విశ్వవ్యాప్తమైంది అనిపించింది. ఆ రోటీతో పాటు వాళ్ళు తీసుకునే మీట్ కానీ ఇదంతా, వాళ్ళు బీఫ్ ఎక్కువ తింటారు మామూలుగా. తర్వాత ఈ గోట్, షీప్ ఇవన్నీ కూడా, ఈ మాంసం కూడా, చికెన్ అన్నీ దొరుకుతాయి. ఓకే. వెజిటేరియన్స్ కూడా ఏమి ఇబ్బంది లేదు. ఇప్పుడు వంకాయ కూర ఇట్లాంటివన్నీ అన్నీ చేస్తారు వాళ్ళు కూడా. ఓకే. మసాలా వేసి చేస్తారు బాగా. అన్ని రకాల కూరలు, రోటీ, తర్వాత వాళ్ళు తేనె, ద్రాక్ష పండ్లు, డ్రై ఫ్రూట్స్. ఎందుకంటే ఆ పశ్చిమాసియాలో అన్ని దేశాల్లోనూ మనకు ఎండు ఫలాలు చక్కగా బాగా దొరుకుతాయి. ఖర్జూరం, ఓకే. ఆ ఖర్జూరం పేస్టు, తర్వాత బ్రెడ్, రోటీ ఇవన్నీ చాలా మంచి ఆహారం జోర్డాన్లో దొరుకుతుంది. కాకపోతే జోర్డాన్ కొంత కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. ఓకే. జోర్డాన్ దీనారు 130 రూపాయలు ఒక దీనార్ పెట్టాలంటే. అమ్మాన్లోనే ఎక్కడైనా ట్యాక్సీలో వెళ్ళాలంటే 2-3 దీనార్లు అవుతుంది. మేము అమ్మాన్ నుంచి పెట్రా కేవ్స్కి వెళ్ళడానికి అది 250 కిలోమీటర్లు. పెట్రా కేవ్స్ అమ్మాన్ నుంచి కారు కేవలం 3 గంటల్లో వెళ్ళింది అక్కడికి. అంటే అంత చక్కటి రహదారులు, పెద్ద ట్రాఫిక్ ఉండదు వాళ్ళకు, ఎక్కడ టోల్ గేట్లు కానీ ఏమీ కనిపించవు మనకు. రహదారులు చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. అంత వేగంగా ఎక్కడికైనా ఒక జోర్డాన్లోనే, ఒక అమ్మాన్లోనే, క్యాపిటల్లోనే రోడ్ల మీద వాహన రద్దీ కనిపిస్తుంది. మిగతా దేశం అంతా ఎక్కడ వాహన రద్దీ కనిపించదు. ఎంత వాహన రద్దీ ఉన్నా మనం అరగంటలో ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళడానికి అవకాశం ఉంది. వాళ్ళకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగుంది. కాస్ట్ ఆఫ్ లివింగ్ మాత్రం ఎక్కువ. ఆహారం కానీ ఏది కానీ మనము ఒక జోర్డాన్లో 1 రోజులు గడిపి రావాలంటే మనం కనీసం 50,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. అక్కడ కొంచెం ధరలు ఎక్కువగానే ఉంటాయి. హోటల్స్ కూడా అన్సీజన్లో తక్కువగా ఉంటాయి. ఓకే. నేను వెళ్ళింది సరిగ్గా లెబనాన్, ఇజ్రాయెల్, పాలస్తీనా ఈ యుద్ధం జరుగుతున్నప్పుడు వెళ్ళినప్పుడు. అప్పుడు వాళ్ళు చెప్పారు కూడా, ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ లెబనాన్, ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంది, ఆనుకునే ఉంటుంది. మనం ఉన్న చోటుకి 20 కిలోమీటర్ల అవతల మిసైళ్ళు పడుతూ ఉంటాయి. వాళ్ళు రాయల్ కాలేజ్ వాళ్ళు అడిగారు, ఇప్పుడు సెక్యూరిటీ యాంగిల్లో జోర్డాన్ ఏం ప్రాబ్లం లేదు, అక్కడ పక్కన యుద్ధం జరుగుతుంది కాబట్టి మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, మీకేమీ సెక్యూరిటీగా ఏమి ఇబ్బంది లేదు, భద్రత ఉంది, కానీ మీరు వద్దు అనుకుంటే ఆగిపోవచ్చు, మళ్ళీ పెడతామన్నారు. లేదు వెళ్దాం అనుకుని వెళ్ళాము. మేము అమ్మాన్లో ఉన్నాం, పక్కన యుద్ధం జరుగుతుంది, ప్రశాంతంగా ఉంది మాకు. కానీ ఇప్పుడు జరుగుతున్న యుద్ధం కూడా, ఇరాన్కు ఇజ్రాయెల్కు జరుగుతున్న యుద్ధం కూడా, ఇరాన్ వాళ్ళు మిసైల్ వేస్తే జోర్డాన్ మీదే వెళ్తాయి. ఇజ్రాయెల్ వాడు మిసైల్ వేసినా జోర్డాన్ మీదనే ఇరాన్ మీదకి రావాలి, మధ్యలో ఉంటుంది. పీస్ఫుల్గానే ఉంది. ఈ మధ్య జరిగిన యుద్ధంలో ఒక మిసైల్ మాత్రం ఏదో జోర్డాన్ మీద పడింది, అది కూడా పొరపాటున పడింది. మామూలుగా జోర్డాన్ ప్రశాంతంగా ఉంటుంది. జోర్డాన్ టూరిస్టుల స్వర్గం ఒక రకంగా. జోర్డాన్లో సెక్యూరిటీ బాగుంది, అక్కడ ధరలు మాత్రం కొద్దిగా ఎక్కువైనా కూడా చారిత్రక ప్రదేశాలు అద్భుతంగా, ముఖ్యంగా పెట్రా కేవ్స్ అనేది చూడదగిన ప్రదేశం, వరల్డ్ వండర్ అది పెట్రా కేవ్స్ అనేది. ఇక అల్ మక్తాస్, యేసుక్రీస్తు బాప్తిస్మం పొందిన స్థలం. తర్వాత నెబో కొండ, ఎక్కడైతే మోజెస్ ప్రామిసర్ ల్యాండ్ చూపించాడో ఆ నెబో కొండ. అట్లాగే సిటాడెల్, అమ్మాన్లో ఉన్న సిటాడెల్, అది 5,000 సంవత్సరాల చరిత్రని మనకు కళ్ళ ముందు ఉంచే సిటాడెల్. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైన. ఫస్ట్ మనిషి నిర్మించిన ఊరు జెరికో, అది ఇజ్రాయెల్లో ఉంది. అది ఇజ్రాయెల్లో ఉంది. జెరికో చూడాలంటే మనం ఇజ్రాయెల్ వీసా తీసుకెళ్ళాలి. జెరూసలేము, జెరికో, టెల్ అవీవ్ అవి చూడాలంటే ఇజ్రాయెల్ వీసా ఉంటుంది. ఇజ్రాయెల్ వీసా తీసుకుని నేరుగా ఇజ్రాయెల్ వెళ్ళి తర్వాత జోర్డాన్లోకి వచ్చి తీసుకోవచ్చు సార్. అది ఇజ్రాయెల్ లేదు, ఇజ్రాయెల్ వీసా ముందే తీసుకోవాలి. ఇజ్రాయెల్ వీసా ఉంటే ఇజ్రాయెల్కి జోర్డాన్కి ట్రాఫిక్ బాగా ఉంది. ఇజ్రాయెల్ నుంచి మీకు వీసా ఉంటే అమ్మాన్ నుంచి డైలీ ట్రిప్స్ ఉన్నాయి జెరూసలేంకి. అమ్మాన్లో బస్ ఎక్కి పొద్దున్నే బయలుదేరి 2 గంటల ప్రయాణం తర్వాత జెరూసలేం తీసుకెళ్తారు. జెరూసలేంలో ప్రదేశాలన్నీ చూపించి తిరిగి మళ్ళీ రాత్రికి అమ్మాన్ తీసుకొస్తారు. మనకు దగ్గరే అవన్నీ ప్రదేశాలన్నీ ఒక 30-40 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి. కాబట్టి జోర్డాన్, అమ్మాన్ నుంచి ఇజ్రాయెల్ వీసా కూడా ఉంటే 2 ప్రదేశాలు ఒకేసారి చూడవచ్చు. కానీ నేను అప్పటికి ఇజ్రాయెల్ వీసా తీసుకోలేదు కాబట్టి కేవలం జోర్డాన్ మాత్రం చూశాను. ఇజ్రాయెల్ ఎదురుగా కనిపించింది ఇజ్రాయెల్ నాకు. జోర్డాన్ నది అవతల ఉన్నది ఇజ్రాయెల్. ఇక మృత సముద్రం ఉంది, డెడ్ సీ దగ్గరికి వెళ్ళి మనం, అది 80 కిలోమీటర్ల మేర పొడవుగా ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ డెడ్ సీలో కాలు పెడితే బయటికి రాదు కాలు, మళ్ళా బురద, అసలు పోయిన వాళ్ళు అట్లే, చాలా ప్రమాదం. అందువల్ల డెడ్ సీ దగ్గర ఏం చేశారంటే జోర్డాన్ ప్రభుత్వం అక్కడక్కడ రిసార్ట్స్ కట్టారు. ఆ రిసార్ట్కి వెళ్తే మీరు, ఆ రిసార్ట్ చాలా సౌకర్యంగా ఉంటుంది. అక్కడ మీకు మంచి భోజనం పెడతారు. రిసార్ట్లో విశ్రాంతి తీసుకోవచ్చు. విశ్రాంతి తీసుకునే లాబీలో కాసేపు ఆగి పోయి ఈత కొట్టి రావచ్చు. లేదా ముందు వెళ్ళి సముద్రంలో ఈత కొట్టేసి మెట్లు దిగి సముద్రంలోకి పోతాం.
ఆ సముద్రము నేల మట్ట చాలా కింద ఉంటుంది, సముద్ర మట్టం కంటే కింద ఉంటుంది, అందుకని వేడి అక్కడ బాగా. ఈత కొట్టేసి పైకి వచ్చిన తర్వాత మళ్ళీ స్విమ్మింగ్ పూల్, స్నానం అంతా చేయొచ్చు అక్కడ. సో ఎందుకంటే ఉప్పు చేరుతుంది మన శరీరం మీద. ఆ స్విమ్మింగ్ పూల్ ఈత కొట్టచ్చు లేదా స్నానం చేయొచ్చు. స్నానం చేసి వచ్చి డ్రెస్ మార్చుకుని మళ్ళీ మనం క్యాంటీన్కి వెళ్ళి అక్కడ రెస్టారెంట్కి వెళ్ళి, రెస్టారెంట్లో చాలా చక్కటి ఆహారం పెడతాడు. ఇండియా తిరిగి అక్కడ 1 గంట 2 గంటలు విశ్రాంతి తీసుకోవచ్చు రిసార్ట్లో. ఆ మొత్తానికి వాడు అడిగింది 30 దీనార్లు. 30 దీనార్లు అంటే ఒక 25 దీనార్లు, $30. $30 అంటే ఒక $3,000 అనుకోండి. $3,000 లోపే. అంటే మీకు రిసార్ట్లో భోజనము, తర్వాత మృత సముద్రంలో ఈత కొట్టడం అన్నీ తక్కువ. అది మేము మా కుటుంబం అంతా మేము ఈ మృత సముద్రానికి వెళ్ళి ఒక రిసార్ట్కి వెళ్ళాం. వెళ్ళి అక్కడ నుంచి తిరిగి మేము మదాబా, అల్ మక్తాస్, మృత సముద్రం ఈ 3 ఒకరోజు చూసాం. అన్నీ ఒక దగ్గర ఉంటాయి. మదాబా చర్చ్ అనేది బైజాంటిన్ ఎంపైర్కి సంబంధించిన చర్చ్. అది వాళ్ళు 4-5 శతాబ్దాల్లోనే ప్రపంచ పటాన్ని మొజాయిక్ టైల్స్తో నేల మీద పరిచారు. ఇక్కడ జెరూసలేం ఉంది, ఇక్కడ ఈ నగరం ఉంది, ఇక్కడ ఫిలడెల్ఫియా ఉంది అని ప్రపంచ పటాన్ని ఆ రోజుల్లోనే నేల మీద పరిచారు, ఆ చర్చిలో ఆ రోజుల్లో. అది ఇప్పటికీ ఇంకా సజీవంగా ఉంది. అది దాన్ని చూడటానికి మదాబా చర్చికి వెళ్ళొచ్చు. మదాబా అనేది క్రైస్తవ పట్టణం ఈ జోర్డాన్లో. ఆ చర్చి గంట ఉంటుంది పైన, అక్కడ దాకా ఎక్కి చుట్టూ ప్రదేశాన్ని చూడవచ్చు. అది యేసుక్రీస్తు తిరిగిన ప్రదేశంగా చాలామంది క్రైస్తవులు మదాబా చర్చికి వెళ్తారు మామూలుగా. ఆ చర్చి కూడా చూడాల్సిన ప్రదేశం. ఏ టైం విజిట్ చేయొచ్చు సార్? యాక్చువల్గా సీజన్ బెటర్. అది కూడా మేము వెళ్ళింది సెప్టెంబర్, అక్టోబర్ ఆ ప్రదేశంలో వెళ్ళాము. అక్కడ కూడా వింటర్లోనే బాగుంటుంది, చలికాలంలోనే బాగుంటుంది. వేసవి కాలంలో ఎండ ఎక్కువగానే ఉంటుంది మీకు. అమ్మాన్లో అంటే జూలై, ఆగస్టు చాలా ఎండలు ఉంటాయి. సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి, మార్చి దాకా జోర్డాన్ చూడటానికి చాలా మంచి సరైన సమయం. ఓకే సార్, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ.